హలో అండి, ఈరోజు బీరకాయ పచ్చిశనగపప్పు కోడిగుడ్లు వేసి పులుసు చేస్తున్నానండి. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. 3/4 కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి. చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకుని కట్ చేశానండి. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాసు పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఒక 5 కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా వేయించి పక్కన పెట్టుకున్నానండి. కోడిగుడ్లు వేయించి పక్కన పెట్టుకున్న నూనెలో ఇప్పుడు తాలింపు వేస్తానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుంది కదండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసానండి, సాల్ట్. ఇప్పుడు పులుసు సరిపడా ఒక నిమ్మకాయ అంత పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి. దీన్ని నీళ్ళు పోసి నానబెడతాను. ఉల్లిపాయ బాగా వేగుతుందండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసానండి. ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు వేస్తే కొంచెం ముక్కలు పట్టిద్ది. బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గినాయండి. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. దీన్ని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఉంచానండి. ఇందులో పోస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా పొడి. ఇందాక మనం ఉడకబెట్టి వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసేస్తున్నానండి. పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత ఈ గుడ్లు కూడా వేస్తున్నానండి. పులుసు చిక్కబడిపోయిందండి. ఒక 2 నిమిషాల నుంచి దింపేస్తానండి. పులుసు బాగా దగ్గరికి ఉడికిపోయిందండి. ఒక 2 నిమిషాల నుంచి దింపేస్తానండి. అయిపోయిందండి. నేనైతే బీరకాయ శనగపప్పు కోడిగుడ్లు వేసి ఇలా పులుసు చేస్తానండి.